ఇది రాష్ట్రం నుండి ఈ పార్టీని కూడా మండల హెడ్ క్వార్టర్ కి తరలి వచ్చినటువంటి క్రీడాకారులకు కూడా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఈ క్రీడల నిర్వహణ బాధ్యత వహిస్తూ గత 4 ఏళ్లుగా ఈ కుగ్రామంలో ఇంత ఘనంగా క్రీడల్ని నిర్వహిస్తూ, పోటీలు నిర్వహిస్తూ, లీగు నిర్వహిస్తూ యువతలో ఒక స్ఫూర్తిని నింపినటువంటి తమ్ముడు మార్త ప్రతిష్టకు అభినందనలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇటువంటి క్రీడలు దేశానికి ఎంతో అవసరం. ఈ మధ్య క్రికెట్లో చూశారు మీరు, మహిళల జట్టు, పురుషుల జట్టు, నిన్నగాక మొన్న అందుల జట్టు కూడా ప్రపంచ కప్పుని కైవసం చేసుకున్నటువంటి సందర్భం చూశాం. అందుకే స్వామి వివేకానంద ఒక మాట చెప్తాడు, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగినటువంటి యువత దేశానికి అవసరమని చెప్తాడు. అటువంటి యువత ఈవేళ ఇక్కడ ఎంత పెద్ద ఎత్తున హాజరవడానికి కారకుడైనటువంటి మార్త ప్రతిష్టకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈ క్రీడల నిర్వహణకి ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, అందరూ నాయకులు, వాళ్ళతో పాటు నేను కూడా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. గెలిచినటువంటి జట్టులకి హృదయపూర్వకమైనటువంటి కంగ్రాచులేషన్ తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. వీళ్ళంటి వాళ్ళు పెద్దల సపోర్ట్ నాకు ఉంటే ప్రతి ఇయర్ కూడా ఒక స్టేట్ టోర్నమెంట్ పెడుతున్నాను సార్. అలాగే ఈ స్టేట్ కాకుండా మీలాంటి పెద్దలు నాకు సపోర్ట్ చేస్తే ఇండియా లెవెల్లో కూడా నేను ఇక్కడ టోర్నమెంట్ కండక్ట్ చేసుకునే సత్తా కూడా నాకు ఉందని తెలియజేస్తున్నాను సార్. అలాగే మీరు కూడా ఈ టోర్నమెంట్ని ఈ కార్యక్రమంలో నలుమూల ప్రాంతంగా కొంతమంది చూస్తూ ఉంటారు సార్ దూరంగానే. ఈ ప్రాంతంలో, మా ప్రాంతంలో కూడా క్రీడ అనేది మాకు అక్కడ ఇలాగే జరుగుతుంది. ఈ క్రీడ కూడా మా వాలీబాల్ టోర్నమెంట్ చూస్తుందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారని చెప్పి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్. ధన్యవాదాలు. తప్పకుండా లోకేష్ గారికి, యువనేత లోకేష్ గారికి ఈ క్రీడల పట్ల ప్రత్యేకమైనటువంటి సదభిప్రాయం ఉంది, ప్రోత్సాహం ఉంది. కాబట్టి మన పురుషుల టీం ఏదైతే గెలిచిందో హైదరాబాద్ సంబంధించినటువంటి ఏం పేరైంది క్రికెటర్, హైదరాబాద్ ప్రత్యేకంగా గ్రౌండ్ లోనే లోకేష్ గారికి తన హ్యాట్ మీద లొకేషన్ రాసి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి మా శాసనసభ్యులు బుచ్చిబాబు గారితో కలిసి తప్పకుండా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సార్.